హాయ్ ఫ్రెండ్స్. ఈ టీ20 వరల్డ్ కప్ గురించి మీరు ఎక్కడ విన్నా గాని టైటిల్ ఫేవరెట్స్ అంటే మనందరికి వినిపించే పేరు ఒకే ఒక్కటి. అది ఇండియా. ఎందుకంటే అలాంటి డామినేటింగ్ క్రికెట్ అయితే ఆడుతూ వస్తున్నారు. సో, ఈసారి మళ్ళీ ఇండియా టీ20 వరల్డ్ కప్ అయితే గెలవగలదా? దీని గురించి అయితే డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. దానికంటే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధోని 2007 టీ20 వరల్డ్ కప్ గెలిపించాడు. తన తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ అయితే గెలిపించాడు టీ20 వరల్డ్ కప్ 2024లో. సెకండ్ ట్రోఫీ గెలవడానికైతే మనకి చాలా టైమే పట్టింది. బట్ ఈసారైతే అలా లేదు. కంప్లీట్‌గా మారిపోయింది అది టీమ్ బ్యాటింగ్ అయినా కానివ్వండి, బౌలింగ్ అయినా కానివ్వండి. అసలు కంప్లీట్‌గా అప్రోచే మార్చేశారు ఈసారైతే. లాస్ట్ టైమ్ 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అయితే టీ20 వరల్డ్ కప్ అయితే గెలిచాం. ఈసారైతే టైటిల్ ఫేవరెట్స్‌గా అయితే మళ్ళీ దిగుతున్నాం టోర్నమెంట్‌లోకైతే. ఈసారి గాని ట్రోఫీ గెలిస్తే మటుకు ఇది హిస్టరీ అవుతుంది. ఇప్పటివరకు ఏ టీము గెలవలేదు. బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీస్ అయితే. ఒకవేళ ఇండియా గాని ఇది చేస్తే హిస్టరీ అయితే క్రియేట్ అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఇండియా గెలవడానికి చాలా ఎక్కువ రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ కోసం అయితే 20 టీమ్‌లయితే పోటీ పడుతూ ఉన్నాయి. బట్ ఇండియాకి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈసారి టీ20 వరల్డ్ కప్ అయితే గెలవడానికి. 2024 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు ఒక్క టీ20 బైలాటరల్ కూడా ఓడిపోలేదు. అండ్ ప్రతి సీరీస్‌కి మనం ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాం. డామినేట్ చేస్తూనే వచ్చాం ప్రతి టీమ్‌ని గూడా. అది ఆస్ట్రేలియా టీమ్ అవ్వనివ్వండి, సౌత్ ఆఫ్రికా అవనివ్వండి, న్యూజిలాండ్ అవ్వనివ్వండి. ఏ టీమ్ అయినా గానీ మన పెర్ఫార్మన్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ప్రతి టీమ్‌తో. బట్ బైలాటరల్స్ వేరు, టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ వేరు. ఎందుకంటే ప్రతి టీమ్ డిఫరెంట్ ప్లాన్స్‌తో వస్తాయి. డిఫరెంట్ మైండ్ సెట్‌తో వస్తాయి. వాటన్నిటిని ఎదిరిస్తేనే మనం టీ20 వరల్డ్ కప్‌ని అయితే గెలవగలం. అలాగే హిస్టరీ గూడా క్రియేట్ చేయగలం. మీరొకసారి ఇండియా గ్రూప్ స్టేజ్ చూసుకున్నట్టయితే టీమ్స్ అయితే పాకిస్తాన్, నెదర్లాండ్, నమీబియా, యూఎస్ఏ. ఇవి అసల చిన్న ఇబ్బంది కూడా పెట్టలేవు టీమ్‌కైతే. ఇప్పుడున్న ఫామ్‌లో అసలు ఇవేం చేయను కూడా చేయలేం. పాకిస్తాన్ అయితే ఆ మ్యాచ్ జరుగుతుందా లేదా ఇంకా అయితే తెలీదు. అప్పుడు చూద్దాం. బట్ ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ ఆడినా గాని అది పెద్ద ఇబ్బందేం పెట్టదు మనకైతే. దాన్ని చాలా సింపుల్‌గానే ఓడించేస్తారు ఇప్పుడున్న ఫామ్‌లో అయితే. ఇండియా కొంచెం ప్రెషర్‌గా ఫీల్ అయ్యేదంటే ఈ టోర్నమెంట్‌లో వన్స్ మనం సూపర్ 8లోకి ఎంట్రీ అయిన తర్వాతే ఈజీగా ఈ లీగ్ స్టేజ్ అయితే కంప్లీట్ చేసి సూపర్ 8 అయితే ఎళ్ళిపోతాం. సూపర్ 8లోకైతే చాలా బిగ్ టీమ్స్ అయితే వస్తాయి. అది ఆస్ట్రేలియా అవ్వనివ్వండి, ఇంగ్లాండ్ అవ్వనివ్వండి, సౌత్ ఆఫ్రికా అవ్వనివ్వండి. ఇలా అన్ని టీమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ టీమ్ ఎలా ఆడుతుందో, ఎలాంటి అప్రోచ్‌తో వెళ్తుందో ఆ ఇంటెంట్ తెలుసు. సో, దానికి తగ్గట్టుగానే ప్లాన్స్ వేసుకొనైతే అందరూ వస్తారు. లాస్ట్ టైమ్ 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మనందరికీ తెలిసిన విషయమే. చాలా వరకు సౌత్ ఆఫ్రికా అయితే స్ట్రగుల్ చేసింది మనకైతే. బట్ లాస్ట్ మూమెంట్‌కొచ్చేసరికి బూమ్రా మ్యాజిక్ కానివ్వండి, హర్షదీప్ కానివ్వండి, వీళ్ళందరూ అద్భుతమైన బౌలింగ్‌తోనే గెలిచాం. అలాగే సూర్య క్యాచ్ ఇవన్నీ కలిసొచ్చాయి లాస్ట్ టైమ్ అయితే. బట్ ఈసారి ప్రెషర్ అంతకు మించుంటుంది. ఎందుకంటే ఈ టీ20 వరల్డ్ కప్ జరిగేది ఇండియాలో. సో, ఇండియాలో జరుగుతూ ఇండియాని ఓడించాలంటే అంత ఈజీ గూడా కాదు. దట్ టూ టీ20లో అంటే ఇప్పుడున్న ఫార్మ్ ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన విషయంలో అక్కర్లేదు. వార్మప్ మ్యాచ్‌ల్లో గూడా 250, 260లు అయితే కొట్టేస్తూ ఉన్నారు. అలాంటి భయంకరమైన ఫామ్‌లో అయితే ఉంది టీమిండియా అయితే ఇప్పుడు. దాన్ని పట్టుకుంటే భస్మమే. ఇప్పుడు అలా ఉంది సిట్యుయేషన్ అయితే టీమిండియా. ఇక చూసుకున్నట్టయితే మన బ్యాటింగ్ చెలరేగిపోతున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ సిక్సరు, ఫోర్‌లే. ఇంక సింగిల్లు, 2డీలు ఉన్నాయని కూడా ఎవరికీ తెలీదు. అలా ఆడుతున్నారు బ్యాటింగ్ అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే. అండ్ ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ అయితే ఫస్ట్ బాల్ నుంచే స్టెప్ ఔట్ అయ్యి ఆ సిక్సర్లు, ఫోర్‌ల కోసమే చూస్తూ ఉంటాడు. అండ్ తన పార్ట్నర్ ఇక్కడే చిన్న కన్సర్న్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సంజు శాంసనా, ఈశాన్ కిషనా ఇంకా ఎవరనేది అంతగా ఫిక్స్ అవ్వలేదు. మేబీ ఈశాన్ కిషనయ్యే ఛాన్సే ఎక్కువ. మీరు చూసుకున్నట్టయితే వార్మప్ మ్యాచ్‌లో గూడా సంజు శాంసన్‌కి ఛాన్స్ అయితే రాలేదు. సో, వాళ్ళు అఫీషియల్‌గానే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. ఈశాన్ కిషన్ అయితే ఓపెన్ చేయబోతున్నాడు అని. అండ్ ఈశాన్ కిషన్ ఏం తక్కువ కాదు. తను చూపించాడుగా తన ఫార్మ్. అద్భుతమైన ఫార్మ్‌లో ఉన్నాడు తను కూడా. రీసెంట్‌గానే సెంచరీ కూడా స్కోర్ చేశాడు న్యూజిలాండ్‌తో. అద్భుతమైన ఫార్మ్‌లో ఉన్నారు ఈ ఓపెనర్లు ఇద్దరైతే. అలాగే సూర్య టీ20 వరల్డ్ కప్ ముందు దాకా తను ఫార్మ్‌లో అయితే లేడు. జస్ట్ రీసెంట్‌గానే ఫార్మ్‌లోకొచ్చేసాడు. న్యూజిలాండ్‌తో దుమ్ము లేపే పెర్ఫార్మన్స్ అయితే చేశాడు. తను కూడా బ్యాట్‌తో. ఇక తిలక్ వర్మ తను కూడా జాయిన్ అయిపోయాడు స్క్వాడ్‌లో అయితే. రీసెంట్‌గా తనకి ఇంజ్యూరీ అయింది. ఇప్పుడు తన ఇంజ్యూరీ నుంచి రికవర్ అయ్యి రీసెంట్‌గా జరిగిన వార్మప్ మ్యాచ్ కూడా ఆడేశాడు. దానిలో కూడా చాలా అద్భుతంగా స్కోర్ చేశాడు 200 స్ట్రైక్ రేట్‌తో. అండ్ అక్షర్ పటేల్
లాస్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్ గెలవడానికి మెయిన్ రీజన్ అక్షర్ పటేల్ గూడా తను ఆడిన ఆ ఫైరీ నాక్ ఆ ఫైనల్‌లో అది చాలా హెల్ప్ అయింది. లాస్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్ గెలవడానికి, ఒక మంచి స్కోర్ రావడానికి. సో, ఈసారి గూడా తన నుంచి అలాంటి ఇన్నింగ్సే చాలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా వేస్తూ ఉంటాడు తనైతే. హార్దిక్ పాండ్యా ఇక అతని గురించి అసలు చెప్పనే అవసరం లేదు. తను ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడు, తను ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. జస్ట్ తను ఆ సిక్సర్లు, ఫోర్‌లే ఇంకా. సింగిల్స్, టూస్ ఇవేం పట్టించుకునేదేముండదు. బాల్ కనిపించిందా ఆ బౌండరీ బయటికి పంపించేయడమే. అండ్ దూబే కూడా అలానే ఆడుతూ ఉంటాడు. ఇక టీమ్ అంతా చూసుకున్నట్టయితే జస్ట్ ఒకటే మైండ్‌సెట్, అగ్రెసివ్ మైండ్‌సెట్. సిక్సా, ఫోరా బాల్ పడితే అంతే. ఇంకా వేరేదేం ఆలోచించట్లేదు ఇప్పుడైతే టీమ్. అలా ఉంది. అండ్ రింకు సింగ్ అండ్ రీసెంట్‌గా జరిగిన న్యూజిలాండ్‌తో టీ20 సీరీస్‌లో తన ఇంపార్టెన్స్ ఏంటి, తను ఎలా ఆడతాడు, తన ఫార్మ్ ఏంటి మొత్తం ప్రూవ్ చేసుకున్నాడు తనైతే. అండ్ బ్యాటింగ్ అయితే కంప్లీట్‌గా సార్టెడ్ ఉంది. ఎలాంటి టెన్షన్స్ అయితే అక్కర్లేదు. జస్ట్ ఆ ఓపెనింగ్‌లోనే ఉంది చూసుకున్నట్టయితే. సంజు శాంసనా, ఈశాన్ కిషనా ఇది మేనేజ్‌మెంట్ అయితే కాల్ తీసుకుంటుంది. మోస్ట్‌లీ అది ఈశాన్ కిషన్ అయ్యే ఛాన్సే చాలా ఎక్కువుంది. ఎందుకంటే ఫామ్‌లో లేని బ్యాటర్‌తో టీ20 వరల్డ్ కప్‌లోకైతే వెళ్లరు. సో, అందుకనే తనని డ్రాప్ చేసి ఈశాన్ కిషన్‌కే ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు దీని గురించి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక మీరు బౌలింగ్‌లో చూసుకున్నట్టయితే వరుణ్ చక్రవర్తి మిస్ట్రీ స్పిన్నర్. టీ20ఏలోనే నంబర్ 1 బౌలర్ తనైతే. తను బాల్ వేశాడంటే వికెట్ అన్నట్టే ఉంటుంది వరుణ్ చక్రవర్తి అయితే తన మిస్ట్రీతో. తననైతే రీసెంట్‌గా జరిగిన న్యూజిలాండ్ సీరీస్‌లో కూడా అంతగా యూజ్ చేయలేదు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ వస్తుంది. తన మిస్ట్రీ గురించి ఎక్కువ టీమ్స్‌కి తెలియకూడదు అని చెప్పి తననైతే బౌలింగ్ కూడా వేపించలేదు. న్యూజిలాండ్ సీరీస్‌తో అయితే. ఇక నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే బూమ్రా. ఈ వరల్డ్‌లోనే నంబర్ 1 బౌలర్ తనైతే. తను బౌలింగ్‌కొచ్చాడు అంటే వికెట్లు పడాల్సిందే. బూమ్రాని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎంత పెద్ద బ్యాట్స్‌మన్ అయినా ఒక్కసారి బూమ్రా వచ్చాడు అంటే ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకంటే తను అలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాడు బాల్‌తో అయితే. అండ్ నెక్స్ట్ హర్షదీప్ సింగ్. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. తన ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలుసు. లాస్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్‌లో కూడా క్రూషియల్ ఓవర్స్ వేసి రన్స్ ఇవ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. తను కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయినా కానీ ఆ వికెట్‌లయితే కన్సిస్టెంట్‌గా అయితే తీస్తూనే ఉంటాడు. తను కూడా చాలా క్రూషియల్ బౌలర్ ఇండియాకైతే. నెక్స్ట్ అయితే కుల్దీప్ యాదవ్. తను లెఫ్ట్ ఆర్మ్‌తో స్పిన్ బౌలింగ్ అయితే వేస్తూ ఉంటాడు. బట్ ఈసారి ఇండియా అయితే ఇద్దరు స్పిన్నర్స్‌తో అయితే వెళ్ళదు. ఎందుకంటే మనం ఎక్కువ మ్యాచ్ మనం ఆడేది రాత్రి. ఆ డ్యూ కండిషన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఎక్కువ స్పిన్ బౌలర్స్‌తో వెళ్తే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది ఆపోనెంట్ టీమ్‌కైతే. సో, మోస్ట్‌లీ ఒక స్పిన్నర్‌తోనే వెళ్తారు. అది వరుణ్ చక్రవర్తి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది. బట్ కుల్దీప్ యాదవ్ కూడా చాలా మంచి బౌలర్. తను కూడా క్రూషియల్ టైమ్‌లో అయితే వచ్చి ఆ వికెట్స్ అయితే తీస్తూ ఉంటాడు. అండ్ మీరు ఈ టీమ్‌లో చూసుకుంటే మీకు ఎక్కడ వీక్‌నెసెస్ అయితే కనిపించవు. ఎందుకంటే అలాంటి స్ట్రాంగెస్ట్ టీమ్ ఇది. అండ్ ఆ ట్రోఫీ కూడా గెలిచే సత్తా ఉన్న టీమ్. బట్ ఈ టీమ్‌ని ట్రబుల్ చేసేవైతే 2 టీమ్స్ అయితే ఉన్నాయి ఈ టీ20 వరల్డ్ కప్‌లో అయితే. ఒకటి ఆస్ట్రేలియా అండ్ 2 సౌత్ ఆఫ్రికా. ఈ 2 టీమ్స్ అయితే కొంచెం స్ట్రగుల్ అయితే చేస్తాయి టీమ్‌నైతే. బట్ ఈ టీమ్‌నైతే ఆపడం ఎవరి వల్ల కాదు. ఈసారి మళ్ళీ మనం ఇంకో టీ20 వరల్డ్ కప్ అయితే గెలుస్తున్నాం. హిస్టరీని అయితే తిరగ రాయబోతున్నాం. దీని గురించి మీరేమన్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.